హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఈ వీడియోలో సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే రీసెంట్గా గ్రూప్ 2, గ్రూప్ 3లో వచ్చిన పాలిటీ సబ్జెక్ట్ వైజ్ అంటే చాప్టర్ వైజ్ ఈరోజు ఫెడరల్ సిస్టమ్ నుంచి పాలిటీ గ్రూప్ 2లో అండ్ గ్రూప్ 3లో ఏ విధమైన క్వశ్చన్స్ వచ్చినాయో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ మన గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ క్లబ్ చేసిన క్రింది వాక్యాలను పరిశీలించము. ప్రాదేశిక శాసనాల రచన చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. అంటే మొత్తం భారత ప్రాదేశిక టెరిటోరియల్ మొత్తానికి శాసనం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ ఒక చట్టం చేస్తే భారతదేశం మొత్తానికి అమలు అవుతుంది కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ కరెక్ట్. ఇది లక్ష్మీకాంత్లో ఉంది, లక్ష్మీకాంత్ బుక్లో ఉంది. ఒక రాష్ట్రం తన సరిహద్దు వెలుపల వ్యక్తుల లేదా ఆస్తిని ప్రభావితం చేసే అధికారం కలిగి ఉంది. ఈ అధికారాన్ని రాష్ట్ర శాసనసభలో ఉపయోగించు. తప్పు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వర్తించేటట్టు శాసనాలు చేయలేదు. ఓన్లీ తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ మాత్రమే వర్తించే శాసనాలు చేస్తుంది. కాబట్టి తన వెలుపల అంటే అవుట్ సైడ్ అన్నట్టు. సో ఈ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించుము. ఉమ్మడి జాబితా లేదా రాష్ట్ర జాబితాలో చేర్చబడని ఏ విషయంపైనైనా పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు చట్టం చేయవచ్చు. నో. ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా ఈ రెండు జాబితాల్లో మాత్రమే స్టేట్ గవర్నమెంట్ అనేది శాసనం చేయవచ్చు. చేర్చబడని అంశాలు ఉంటాయి కదా, రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఈ మూడు జాబితాలు కాకుండా ఈ మూడు జాబితాలు లేని జాబితానే అవశిష్ట అధికారాలు అంటారు. కంకరెంట్ లిస్ట్ అంటారు. ఈ కంకరెంట్ లిస్ట్ మీద అదే మన శాసనాలు చేసే అధికారం ఓన్లీ పార్లమెంట్ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ ఏమంటాడు, పార్లమెంటుకు రాష్ట్ర ప్రభుత్వానికి రెండింటికి ఉంటాయి అంటాడు. కాబట్టి ఏ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. నెక్స్ట్, రాష్ట్ర శాసనసభ ఉమ్మడి జాబితాలోని ఏ అంశం పైన చట్టం చేసే అధికారం చెప్పినారు. రాష్ట్రం అనేది ఉమ్మడి జాబితా, కంకరెంట్ లిస్ట్, మన ఉమ్మడి జాబితా ప్లస్ రాష్ట్ర జాబితా ఈ రెండు జాబితాల పైన శాసనసభ చట్టాలు చేసే అధికారం కలిగి ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ మన ఏంటిది, కొన్ని కమిటీస్ ఏర్పడతాయి కేంద్ర రాష్ట్ర పరిపాలన మీద కొన్ని కమిటీస్ ఏర్పడితే ఆర్డర్లో అడుగుతాడు. ఫస్ట్ ఏమైతే తెలుసా, రాజమండ్రి కమిటీ అయితే తమిళనాడు ప్రభుత్వం 1970లో ఇస్తుంది. నెక్స్ట్, ఆనందపూర్ సాహెబ్ తీర్మానం 1973, 71-73 మధ్య, ఇది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. నెక్స్ట్ మనకు వెస్ట్ బెంగాల్ మెమోరాండం ఉంటుంది. ఆ తర్వాత జస్టిస్ పూచి కమిషన్ లాస్ట్కు ఉంటుంది. ఈ ఆర్డర్లో చూసుకోవాలి. బిఏసిడి అనేది రైట్ ఆన్సర్. ఇంకోటి ఏంటంటే ఈ కమిటీస్ ఏమేమి రికమెండేషన్ చేస్తుంది, ఈ కమిటీలు ఉన్న సభ్యుల పేర్లు ఏంది, ఇంకా సర్కారీ కమిషన్ ఉంటుంది, మదన్మోహన్ పూచి, రాజమండ్రి కమిటీ ఇవన్నీ ఉంటాయి. ఈ కమిటీలో ఉన్న సభ్యులు కూడా మనకు ఇంపార్టెంటే. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ది, క్రింది వాటిలో ఏ కమిషన్ భారత రాజ్యాంగం ఆర్టికల్ 263 ఆర్టికల్ ద్వారా అంతరాష్ట్ర మండలి ఏర్పాటు చేయటకు సిఫార్సు చేసింది. సర్కారీ కమిషన్ అనేది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆర్టికల్ 263 ద్వారా చెప్తుంది. ఫస్ట్ చెప్పింది సర్కారీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, 1983లో ఏర్పాటు చేశారు. రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది, 1988లో ఇచ్చింది. ఎప్పుడు బయట పెట్టారు, 89లో బయట పెట్టారు. దీంట్లో ఇద్దరు సభ్యులు ఉంటారు, సుఖ్మాన్ సేన్, ఎస్ఆర్ సేన్, ఇంకోరు ఉంటారు, 1 పర్సన్, ఐ ఫర్గెట్ దట్. ఇంకోటి ఏంటంటే ఈ అంతరాష్ట్ర మండలిని మన సర్కారీ కమిషన్ ఏం చెప్తుంది, ఏర్పాటు చేయాలంటే ఏర్పాటు చేసిన ప్రైమ్ మినిస్టర్ విపి సింగ్ ఈ అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తాడు. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ గ్రూప్ 2లో ఏదో క్వశ్చన్ వచ్చింది, గ్రూప్ 3లో ఏదో క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ డిస్కస్ చెప్తా రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్స్ అని. నెక్స్ట్ ఇందాక మనం డిస్కస్ చేసినాం, భారత రాజ్యాంగం కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే 3 అంశాలను కలిగి ఉంది. కరెక్ట్ ఆన్సర్. కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన ఆర్థిక పరిపాలన అధికారుల పంపిణీ గురించి భారతదేశంలో ఉన్నది. 11 and 12 పార్ట్ల కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన ఆర్థిక పరిపాలన పంపిణీ అనేది ఉన్నది. కాబట్టి 2 స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇది గ్రూప్ 3 పేపర్స్. భారత రాజ్యాంగం కేంద్రానికి అవశిష్ట అధికారాలు కల్పించింది. ఈ పద్ధతిని మనం ఏ దేశం నుంచి తీసుకున్నాం అంటే కెనడా దేశం నుంచి తీసుకుంటాము. అమెరికా నుంచి ఏం తీసుకున్నాం, ఫండమెంటల్ రైట్స్, న్యాయ వ్యవస్థ, జ్యుడిషియల్ రివ్యూ. ఫ్రాన్స్ నుంచి 3 వర్డ్స్ లవ్, స్వేచ్ఛ, సమానత్వం, అది ఆ 3 వర్డ్స్ ఇక్కడ తెలియదు. ఆస్ట్రేలియా నుంచి ఉమ్మడి జాబితా ఆస్ట్రేలియా నుండి తీసుకున్నాం. కెనడా నుండి అవశిష్ట అధికారాలు, గవర్నర్ నియామకం అని చెప్పేసి గవర్నర్ నుంచి
తీసుకున్నాం. మనం ఏంటంటే ఇట్లా డిస్కస్ చేస్తే ఏమవుతా అంటే చాలా ప్లస్ అవుతుంది. ఎట్లా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా ఈరోజు ఇది అయిపోయింది. నెక్స్ట్ రేపు ఫండమెంటల్ రైట్స్, ఎల్లుండి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆ తర్వాత ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ 10 days పాలిటీ వస్తాయి. చాప్టర్ వైజ్గా ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయని చెప్పేసి 10 days వస్తాయి. కాబట్టి మస్ట్ రీడ్, సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తా, డైలీ చూడండి వీడియోస్.